హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ సూర్య. వెల్కమ్ టు ద న్యూ ఎపిసోడ్. మనకి ఆర్డీజే అంటే ఐరన్ మ్యాన్గానే బాగా తెలుసు, కానీ తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక సిచ్యువేషన్లో చావు దాకా కూడా వెళ్ళొచ్చారు. తన లైఫ్ స్టోరీ ఒక సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. అలాంటి ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీని మనం అందరం తెలుసుకోవాలి. ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. రాబర్ట్ డానీ జూనియర్ ఏప్రిల్ 4, 1965లో న్యూయార్క్లో జన్మించారు. ఆయన తండ్రి రాబర్ట్ డానీ సీనియర్ ఒక ఫిలిం డైరెక్టర్. చిన్నప్పటి నుండి ఆర్డీజే లైఫ్ చాలా అన్బ్యాలెన్స్గా ఉండేది. వాళ్ళ నాన్న తీసే సినిమాలు 1-2 హిట్ అయితే బాగా రిచ్గా బ్రతికేయడం, ఫ్లాప్ అయితే దివాలా తీయడం, ఇలా తన చైల్డ్హుడ్ ఉండేది. ఆర్డీజే తన 6 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్న తీసిన ది పంగ్ అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. 6 ఏళ్ల వయసులో సినిమాలకే కాదు డ్రగ్స్కి కూడా దగ్గరయ్యాడు ఆర్డీజే. ఈవెన్ కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పేవాడు, నేను ఎక్కడ ఉంటే అక్కడ నా చుట్టూ డ్రగ్స్ ఉండేవని. అంతలా అడిక్ట్ అయ్యాడు ఆర్డీజే. ఇదిలా ఉండగా ఆర్డీజే 12 ఏళ్ళప్పుడు వాళ్ళ పేరెంట్స్ డైవర్స్ తీసుకొని విడిపోయారు. ఒక పక్క డ్రగ్స్కి అలవాటు పడటం, మరో పక్క తల్లిదండ్రులు విడిపోవడం, ఇలా ఆర్డీజే మరింత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ పాటు వాళ్ళ అమ్మ దగ్గర పెరిగిన ఆర్డీజే 1982లో హై స్కూల్ డ్రాప్ అయ్యి ఫుల్ టైం యాక్టర్గా అవ్వడానికి తిరిగి న్యూయార్క్ వచ్చాడు. 1982 నుండి 10 ఏళ్ల పాటు తన కెరియర్లో పీక్ స్టేజ్ని చూశాడు ఆర్డీజే. కానీ మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చిన మూవీ 1992లో రిలీజ్ అయిన చార్లీ చాప్లిన్ బయోపిక్ చాప్లిన్ మూవీ. ఈ మూవీకి ఆర్డీజే ప్రాణం పెట్టాడని చెప్పొచ్చు. తన యాక్టింగ్కి మంచి ప్రశంసలతో పాటు బెస్ట్ యాక్టర్గా ఆస్కార్కి నామినేట్ అయ్యారు. బట్ ఆస్కార్ రాలేదు. కానీ తన ఒక బెస్ట్ యాక్టర్ అని అందరికీ ప్రూవ్ అయింది. ఇలా తన కెరియర్ పీక్ అవుతున్న టైంలోనే తనకి ఉన్న డ్రగ్ హ్యాబిట్ అనేది కూడా బాగా పెరిగిపోయింది. మొట్టమొదటిసారి 1996లో ఒక డ్రగ్స్ కేసులో ఆర్డీజేని అరెస్ట్ చేశారు. ఇలాగా నెక్స్ట్ 4 ఏళ్ల పాటు రిపీట్ అవుతూనే ఉంది. ఎవరో ఒకరు అరెస్ట్ చేయడం, బయటికి రావడం, మళ్ళీ డ్రగ్స్ తీసుకోవడం, మళ్ళీ అరెస్ట్ అవ్వడం. డ్రగ్స్ మానిపించడం కోసం తన ఫ్రెండ్స్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ కూడా విఫలమయ్యేవి. ఆర్డీజే తన ఫ్రెండ్స్ని, నేను డ్రగ్స్ తీసుకోవడం మానలేకపోతున్నాను, డ్రగ్స్ తీసుకోవడం అంటే ఒక మెటల్ గన్ని నా నోట్లో పెట్టుకోవడమే అని నాకు తెలుసు, కానీ ఆ మెటల్ యొక్క టేస్ట్ నాకు బాగా నచ్చింది అని చెప్పేవాడంట. అండ్ ఫైనల్లీ 2000లో ఆర్డీజే జైలు నుండి రిలీజ్ అయ్యాడు. కానీ అప్పటికే తన కెరియర్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. లీగల్ ఇష్యూస్ షార్ట్అవుట్ చేయడానికి తన ఇల్లుని అమ్మేశారు. కొన్ని టీవీ షోస్ నుండి తననైతే తీసేశారు. కొంతమంది డైరెక్టర్స్ అయితే తనతో మూవీస్ తీయడానికి చాలా భయపడేవారు. ఈ టైంలోనే తన ఫస్ట్ వైఫ్ కూడా తన నుండి డైవర్స్ తీసుకొని దూరమైంది. ఒక పక్క జాబ్ లేదు, ఒక పక్క హౌస్ పోయింది, మరో పక్క వైఫ్ డైవర్స్ ఇచ్చి దూరమైంది. దానికి తోడు డ్రగ్ అడిక్షన్. పీక్ స్టేజ్ నుంచి ఒక్కసారిగా డౌన్ స్టేజ్కి దిగిపోయాడు ఆర్డీజే. ఇలాంటి సిచ్యువేషన్లో తనకి తోడుగా ఉన్నది తన ఫ్రెండ్ మెల్ గిబ్సన్ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ తన బెయిల్కి మనీ ఇచ్చింది కూడా మెల్ గిబ్సన్. 2004లో జరిగిన ఒక ఓప్రా ఇంటర్వ్యూలో ఒక డ్రగ్ ఫ్రీ ఆర్డీజేగా రీఎంట్రీ ఇచ్చాడు ఆర్డీజే. మెల్లమెల్లగా మూవీస్లోకి ఛాన్సెస్ రావడం మొదలయ్యాయి. కానీ మూవీస్లో ఛాన్సెస్ వచ్చినప్పటికీ మెయిన్ క్యారెక్టర్గా కంటే సైడ్ యాక్టర్గానే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఆర్డీజే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ఇదే టైంలో కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అనే మూవీలో ఆర్డీజేకి ఒక లీడ్ క్యారెక్టర్ అయితే వచ్చింది. ఆ లీడ్ క్యారెక్టర్ని ఆఫర్ చేసింది ఎవరో కాదు, తన ఫ్యూచర్ వైఫ్ అయిన సూజన్. ఆ తర్వాత జోడియాక్ అనే ఒక క్రైమ్ స్టోరీలో కూడా ఒక కీ రోల్ అయితే ప్లే చేశారు. నెమ్మదిగా ఆర్డీజే మళ్ళీ పుంజుకోవడం మొదలుపెట్టాడు. ఇదే టైంలో సూజన్ని పెళ్లి చేసుకొని డ్రగ్ అడిక్షన్ నుండి పూర్తిగా దూరం అయ్యారు. ఆర్డీజే కెరియర్లో టర్నింగ్ పాయింట్ తెచ్చిన మూవీ 2008లో రిలీజ్ అయిన ఐరన్ మ్యాన్ మూవీ. అప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ను కూడా చూడని ఆర్డీజేకి ఐరన్ మ్యాన్ ఒక కొత్త ఊపిరినిచ్చింది. ఇటు మార్వెల్కి, అటు ఆర్డీజేకి ఐరన్ మ్యాన్ మూవీ మంచి విజయంతో పాటు మంచి గుర్తింపునే తీసుకొచ్చింది. అదే సంవత్సరం రిలీజ్ అయిన ట్రాపిక్ థండర్ మూవీలో ఒక కీ రోల్ కూడా ప్లే చేశారు ఆర్డీజే. ఆ సంవత్సరం బెస్ట్ యాక్టర్గా ఆస్కార్కి నామినేట్ అయ్యారు. అయినప్పటికీ హీత్ లెడ్జర్ జోకర్ మూవీ గెలుచుకోవడంతో ఆర్డీజేకి మిస్ అయ్యింది. అప్పటి నుండి ఆర్డీజే ఐరన్ మ్యాన్ గాను, షెర్లాక్ హోమ్స్ గాను 2 ఐకానిక్ క్యారెక్టర్స్తో ప్రేక్షకుల్ని అలరించారు. అండ్ ఫైనలీ ఎండ్ గేమ్ టైంకి వరల్డ్లోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లిస్ట్లో ఆర్డీజే చేరారు. కానీ ఐరన్ మ్యాన్ లేకపోతే ఆర్డీజేకి కెరియర్ లేదు అన్న కామెంట్స్ వస్తున్న టైంలో ఆర్డీజేకి మళ్ళీ బెస్ట్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి కంబ్యాక్ అవసరమైంది. ఆ కంబ్యాక్కే ఓపెన్ హ్యామర్ మూవీలో ఒక టిపికల్ రోల్, లూ స్టార్స్ రోల్. ఈ రోల్కి తను చేసిన పర్ఫార్మెన్స్కి గాను 2024 థర్డ్ టైం ఆస్కార్ నామినేట్ అయ్యారు. ఆస్కార్కి నామినేట్ అవ్వడం కాకుండానే
ఫస్ట్ టైం ఆస్కార్ విన్ అయ్యారు. ఆర్డీజే లైఫ్ స్టోరీ నుండి 2 విషయాలను అయితే మనం నేర్చుకోవాలి. ఒకటి, లైఫ్లో ఎంత డౌన్ అయిపోయినప్పటికీ మనమైతే ఒక హోప్తో బ్రతకాలి. 2, ఆర్డీజేని ఎవరో అడిగారు, మీకు చార్లీ చాప్లిన్ మూవీకి ఆస్కార్ రాలేనందుకు మీరు ఎప్పుడైనా బాధపడ్డారా అని. దానికి ఆర్డీజే నేను అప్పుడు అన్స్టేబుల్గా ఉన్నాను, ఒకవేళ ఆస్కార్ వచ్చినా నాలో గర్వం పెరిగిపోయి ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదేమో అని సమాధానం ఇచ్చారు. లైఫ్ మనం కోరుకునేది కాదు, మనకి కావాల్సింది ఇస్తుందని ఆర్డీజే లైఫ్ స్టోరీ చూస్తే అర్థమవుతుంది. సో అది గైస్ ఇవాల్టి వీడియో.